హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే సిటీకి దూరంగా ఒక విలేజ్కి వచ్చామండి. ఫామ్ హౌస్. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఫామ్ హౌస్ మనకి రాగానే స్టార్టింగ్ అయితే ఇక్కడ కోళ్ళు అండి, కోళ్ళ ఫామ్. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. దానికి మనకి సపరేట్ కోళ్ళ ఫామ్ ఉంది. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలకి జాలి పెట్టి ఎలా పెట్టేశారు, మంచి లోపలికి ఏది వెళ్ళకుండా బాగుంది. ఇంకా మనమైతే మామిడి చెట్టు కింద ఉన్నామండి. చూడండి, సీజన్ ఇప్పుడు మంచి మామిడికాయలు వచ్చే సీజన్. ఇది చూడండి మామిడికాయలు. ఇక్కడ చూడండి కోళ్ళ ఫామ్ ఉంది, ఇంకా కుక్కలు ఉన్నాయి. ఇది చూడండి, కోడికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు, చెట్టు మీద వచ్చి గుడ్డు పెట్టింది. ఫామ్ హౌస్ లో మనము అప్పుడప్పుడు స్టే చేయడానికి అరేంజ్ చేసుకున్న రూమ్ అండి. చూడండి, ఇంకా మంచిగా బయట డైనింగ్ హాల్ తినడానికి. ఇది మనం స్టే చేయడానికి అదొక రూమ్ అండి. అయితే మనకి ఈ చెట్టుకి కాయలు లేవు కానీ ఇది మీకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రామఫలం అంటారు. ఇది రామఫలము చెట్టు. మన సీతాఫలం ఎట్లుంటుందో రామఫలం చెట్టు అన్నట్టు. నెక్స్ట్ మనకి సగం కొట్టేశారు. ఇది మోసంబి కాయల చెట్టు అనుకుంటా. చూడండి, చిన్న కాయ ఉంది, మోసంబి కాయల చెట్టు ఇది. మనం వచ్చేసాము వాటర్ యాపిల్. ఎంత బాగున్నాయో, వాటి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చూసేసాము. చూసారా? చూడండి, మనకి కూరగాయల చెట్లు బయట కొనుక్కునే అవసరం లేకుండా చూడండి, రామలక పండ్లు ఇంకా సోరకాయ డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి చాలా బాగా పండిస్తున్నారు. మనకి ఆర్గానిక్ గా. ఇటు మనము అటు సైడ్ చూసుకుంటే ఇంకా మీకు చూపెట్టలేదు, గొర్రెలు ఇంకా మేకలు ఆవులు అవన్నీ ఉన్నాయి. వాటి ఎరువు తీసుకొచ్చి కూరగాయల చెట్లకి వేసేస్తే మాత్రం చాలా బలంగా ఉంటాయి చెట్లు. ఇంకా మనకి ఆర్గానిక్ గా మంచిగా పండించుకోవచ్చు, ఏ కెమికల్స్ లేకుండా మంచిగా మనం వండుకోవచ్చు. ఇది చూడండి, అన్ని రకాల కూరగాయల చెట్లు ఉన్నాయి. మిరప తోట ఉంది, ఇంకా నిమ్మకాయ చెట్లు, జామ చెట్లు, ఉసిరి చెట్లు చాలా వరకు ఉన్నాయండి. అరటిపండు చెట్టు, కొబ్బరి చెట్టు, ఏ చెట్టు లేదు అనకుండా అన్ని పెట్టేశారు దీంట్లో. కానీ ఇంత పీస్ఫుల్గా ఉంది అంటే, మనకి సిటీలో ఎప్పుడు హరిబరిగా మనము టెన్షన్గా ఉంటాం కదా. ఎప్పుడైనా ఒకసారి ఇలా వచ్చి ఫామ్ హౌస్లలో మంచి మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడికి వస్తే బాగా అనిపిస్తుంది. మా ఫీలింగ్ అయితే ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము అనుకోకుండా మా ట్రిప్ ఇది. ఇదైతే మనకి ఆవులు, ఇంకా చీమ గొర్రెలు. ఇది మన గడ్డి కోసం మెషిన్ అట. దీన్ని డస్ట్ పట్టకుండా కవర్ చేసేసారు. మా చిన్నోడు అయితే చేపలు కావాలని అంటే, యాక్చువల్గా మేము గంగ స్నానానికి వచ్చామండి. ఇవాళకి చేపలు కావాలంటే చేపలు తీసుకొచ్చాము, పట్టాము. చూడండి, ఆవు చిన్న లేగదూడ. పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు ఆవుతో. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్టుకి హోల్స్ ఉన్నాయి. నాకు తెలిసి రామచిలకలు అట్లాంటివి అయితే వచ్చి పడుకుంటాయి. మీకు ఎలా అనిపించింది ఈ ఫామ్ హౌస్ చూస్తే? కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.